బైబిల్ చదువుతున్నప్పుడు కేవలం అక్షరాల్ని దాటి దాని లోపలికి వెళ్లాలని ఎప్పుడైనా అనిపించిందా? ఆ వాక్యాల వెనుకున్న అసలైన సత్యమేంతో తెలుసుకోవాలని బలంగా అనిపించిందా? ఒకవేళ అలా అనిపిస్తే మీరు కరెక్ట్ ప్లేస్కొచ్చారు. మన ప్రయాణం ఇక్కడ్నుంచే మొదలవుతుంది. అయితే ముందుగా మనం చాలామంది ఫేస్ చేసే ఒక కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ప్రతిరోజూ బైబిల్ చదువుతున్నారు, కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. అసలు చెప్పాలనుకుంటున్న మెసేజ్ పూర్తిగా కనెక్ట్ అవ్వట్లేదా? ఒకవేళ మీక్కూడా ఇలాగే అనిపిస్తుంటే మీరు ఒంటరి కాదు. చూడండి, అసలు పాయింట్ ఇదే. మనం చాలాసార్లు బైబిల్ను చదివేస్తాం, కానీ దాని వెనుక ఉన్న హిస్టరీ ఏంటి, ఆ మాటలకు అసలు అర్థమేంటి, వాటిలో దాగి ఉన్న డీప్ ట్రూత్స్ ఏంటి, ఇవన్నీ మిస్ అయిపోతాం. జస్ట్ వర్డ్స్ చదవడం వేరు, దాని స్పిరిట్ను అర్థం చేసుకోవడం వేరు కదా. సరే, ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి, కేవలం చదవడం నుండి నిజంగా అర్థం చేసుకునే స్టేజ్కి వెళ్లడానికి ఒక స్పెషల్ జర్నీ ఉంది. బైబిల్ స్టడీ చేసే పద్ధతినే మార్చేసే ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. అద్భుతమైన జర్నీ ఎక్కడ మొదలవుతుందంటే మన తెలుగు బైబిల్ ఫ్యాక్ట్స్లోని. ఇది మీ ఆధ్యాత్మిక జీవితంలో, మీ బైబిల్ పఠనంలో ఒక కొత్త పేజ్ను ఓపెన్ చేయబోతోంది. దీని పేరే 66 డేస్ బైబిల్ డీప్ ట్రూత్స్. పేర్లోనే ఉంది కదా. ఇది జస్ట్ ఒక కోర్స్ లాంటిది కాదు. బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో దాగి ఉన్న లోతైన నిజాలను బయటకు తీసే ఒక ట్రాన్స్ఫర్మేషనల్ జర్నీ అన్నమాట. ఓకే, బాగుంది. కానీ అసలు ఈ జర్నీలో ఒక్కో బుక్ నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నాం? లెట్స్ డైవ్ డీప్. చూడండి, మనం బైబిల్లోని ప్రతి ఒక్క పుస్తకాన్ని టచ్ చేస్తాం. దాని వెనకున్న పూర్తి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుంటాం. ఎందుకంటే కాంటెక్స్ట్ లేకుండా టెక్స్ట్ అర్థం కాదు కదా. అంతేకాదు, ప్రతి పుస్తకానికి ఉన్న ఒక యూనిక్ మెసేజ్ ఏంటి, దాని పర్పస్ ఏంటి అనేది గ్రహిస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా మన లైఫ్కి అప్లై అయ్యే లోతైన టైమ్లెస్ సత్యాలను కనుక్కుంటాం. అయితే ఒక్క నిమిషం, ఈ జర్నీ గోల్ కేవలం కొన్ని విషయాలు తెలుసుకోవడం మాత్రమే కాదు. అసలు లక్ష్యం చాలా పెద్దది. అది మనలో ఒక మార్పు తీసుకురావడం. ఈ తేడా ఏంటో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇది కేవలం నాలెడ్జ్ సంపాదించడం కాదు, ఇది ట్రాన్స్ఫర్మేషన్, అంటే మార్పు. చూడండి, నాలెడ్జ్ మన బ్రెయిన్ని నింపుతుంది అంతే, కాని దేవుని వాక్యం నుంచి వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ మన హృదయాన్ని, మన జీవితాన్ని, మనల్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ ఒక్క వాక్యం వినండి. ఇది జ్ఞానం గురించి కాదు, ఇది పరివర్తన గురించి. వావ్! ఇదే ఈ మొత్తం జర్నీకి సోల్. ఇదే మన అల్టిమేట్ గోల్. అందుకే చెప్తున్నా, మన లైఫ్ను మార్చగలిగేంత పవర్ఫుల్ అయిన ఈ జర్నీని, ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. సరే, ఇంత అద్భుతంగా ఉంది కదా. మరి ఈ జర్నీని ఎలా స్టార్ట్ చేయాలి? చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్ ఇక్కడే ఉంది. ఇలాంటి మరెన్నో డీప్ అనాలిసిస్ మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే ఫాలో బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ లైఫ్ను మార్చే ఈ జర్నీకి మీరు రెడీనా?